హాయ్ అండి, నేను సుధారాణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఆమ్లెట్ తయారు చేసే విధానం చేసి చూపిస్తాను, చూడండి. చక్కగా బ్యాచిలర్ పిల్లలు కూడా వేసుకోవచ్చు. అది ఎలాగో ఆమ్లెట్ వేసి చేసి చూపిస్తాను, చూడండి. 2 ఎగ్స్, ఒక చిన్న ఆనియన్, ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి అండ్ క్యారెట్ తురుము, తర్వాత 1/2 స్పూను పసుపు అనమాట. ఈ ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసి పెట్టుకుని గిన్నెలో వేసుకొని, అలాగే క్యారెట్ తురుము కూడా 2 స్పూన్లు వేసుకుందాము. నెక్స్ట్ ఈ పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి బౌల్లో వేద్దాము. తర్వాత కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి, అలాగే ఇంకా సాల్ట్ 1/2 స్పూను, నెక్స్ట్ పసుపు వచ్చి ఒక 1/2 స్పూన్. వీటన్నిటిని కలిపెట్టుకొని తర్వాత 2 ఎగ్లు కొట్టుకోసుకుందాం. దీనిలో ఒక చిన్న ఉల్లిపాయ అయితే చాలు అన్నమాట. ఉల్లిపాయలు ఎక్కువైతే ఆమ్లెట్ సరిగా రాదు. అలాగే ఈ ఎగ్స్ కొట్టి దీనిలో వేసుకుందాము. ఈ ఎగ్స్ని బాగా ఇలా కలిపెట్టుకుందాం. సాల్ట్ అన్నీ కలిసే వరకు బాగా బీట్ చేసుకుందాం. ఇలా కలిపెట్టుకొని బాగా కలిపెట్టేసుకుందాం. బాగా సాల్ట్ అంతా కలిసే వరకు. నెక్స్ట్ బాండీలో ఆయిల్ పోసుకుందాం. ఒక చిట్టు పోసాను. ఆయిల్ వేడెక్కింది, ఆమ్లెట్ వేసేసుకుందాం. ఇప్పుడు ఆకలి అవుతుంది అనుకో, టిఫిన్ ఏం లేదనుకో, 2 ఎగ్స్ కనుక కోసుకొని చక్కగా ఆమ్లెట్ వేసేసుకుంటే టిఫిన్ తిన్నట్టు ఉంటుంది అన్నమాట. ఆమ్లెట్ ఒక సైడ్ కాలింది, ఇలా దూరగా కాగలని 2 సైడ్ కూడా తిప్పేసుకుందాం. ఇలా తిప్పేసుకునే దానిలోనే ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మంచిగా కాగుద్ది, మాడకుండా. ఇప్పుడు పిల్లలకి ఆమ్లెట్లు వేసుకొని రాదు, చిన్న చిన్నవి కూడా చేసుకొని రాదు. చక్కగా ఇలాంటి చూసి చేసుకొని తినచ్చు. టిఫిన్ తినకుండానే ఒక 2 ఎగ్స్ చేసుకొని చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా ఆమ్లెట్ తయారు చేసుకొని తింటే అప్పటికప్పుడు టిఫిన్ లాగా రెడీ అయిపోతుంది అన్నమాట. బ్యాచిలర్స్ కానీ ఎవరైనా చేసుకొని చాలా ఈజీగా వేసుకొని తినచ్చు. ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇంకా ఆమ్లెట్ బాగా కాగిపోయిందండి. చక్కగా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఆమ్లెట్ వేసుకునే విధానం. ఇంకా టేస్ట్ చెప్తాను. చూసారు ఎంత బాగా ఉడికిందో లోపల కూడా. చాలా బాగుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.